జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అది నోరా, అబద్ధాల స్టోరా? చంద్రబాబు రాజకీయం చూసినా, పాలన చూసినా అందరికీ వచ్చే సందేహం అదే. చంద్రబాబు చేసే కుట్రలు, కుతంత్రాలు మాత్రమే కాదు, రాజకీయాలు, పరిపాలన కూడా అబద్ధాల పునాదుల మీదే సాగుతుంది. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే అబద్ధం, ఎన్నికల వేళ ఇచ్చే హామీలు అబద్ధాలు, అధికారంలోకి వచ్చాక ఆ హామీలను ఎగ్గొట్టడానికి అబద్ధాలు, చేసిన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు, చేస్తున్న అక్రమాలను దాచేయడానికి అబద్ధాలు. ఈ అబద్ధాల చంద్రంని అదిరిందయ్యా చంద్రం అంటూ గోబెల్స్ ప్రచారం చేసే ఎల్లో మీడియా రోత రాతలు అబద్ధం. అంతా కలిసి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను నిత్యం మోసం చేస్తూనే ఉన్నారు, నిలువున ముంచుతూనే ఉన్నారు. ప్రజల విశ్వసనీయతని గెలుచుకునే నిజాయితీ లేక ఇంకా జనరంజక జగన్ పాలన మీద పడి ఏడుస్తూ నిత్య అబద్ధాల వ్రతం చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సంపద సృష్టి అబద్ధం, ఆ అబద్ధం మాటన దాచిన చేదు నిజం. అప్పుల సృష్టి, ఖజానా ఖాళీ పచ్చి అబద్ధం. ఆ అబద్ధం మాటన దాగిన నిప్పు లాంటి నిజం సూపర్ 6 హామీలకు ఎగనామం. విజనరీ ముసుగే పెద్ద అబద్ధం. ఆ అబద్ధం మాటన దాచేసిన భయంకరమైన నిజం బాబుగారు చేసిన ఆర్థిక విధ్వంసం. నిప్పులాంటి మనిషిని అనే డైలాగ్ గలీజ్ అబద్ధం. ఆ అబద్ధం మాటన దాగిన ఒళ్ళు గగురు పొడిచే నిజం రాష్ట్రానికి వెన్నుపోటు. తన అవలక్షణాలను, కుట్రలను, కుతంత్రాలను దాచేయడానికి క్షణానికొక అబద్ధం, నిమిషానికొక అబద్ధం చెబుతూ దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న బొంకుల బాబు ఇప్పుడు మరోసారి ఏపీ ప్రజలను మోసం చేయడానికి స్కెచ్ గీసేశారు. ఆ క్రమంలోనే తన పాలనలో అసమర్థతని, ప్రజా సంక్షేమం మీద తనకున్న వ్యతిరేకతని దాచేయడానికి జగన్ పాలన మీద అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారు చంద్రబాబు. ఆ అంటే అభివృద్ధి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీ ఇమేజ్ దేశవ్యాప్తంగా తన ఉనికిని ఇలానే చాటుకుంది. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మొత్తం సీన్ మారిపోయింది. ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే ఆటవిక పాలన అంటూ ఏపీ ఇమేజ్ ని దేశ ప్రజల ముందు చులకన చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రజా సంక్షేమం అంటే తొలి నుంచి ఏవగింపు భావనను ప్రదర్శించే చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి, తన పాలనలో అసమర్థతను దాచిపెట్టడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై లేనిపోని అబద్ధాలను చెబుతూ కాలం నెట్టుకొస్తున్నారు. నోరు తెరిస్తే అబద్ధం, అడుగు వేస్తే అప్పు అన్నట్లుగా వ్యవహరిస్తున్న చంద్రబాబు పైశాచికత్వ తీరుపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. అప్పుల గురించి బడ్జెట్లో చెప్పిన నిజాలను కూడా అసెంబ్లీలో ఒప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉందన్నారు. మీరు పెట్టిన వాటి మీదనే మీరే అసెంబ్లీకి సాక్షిని చేస్తూ అసెంబ్లీకి ప్రవేశపెడతారు. పెట్టిన తర్వాత మీ మంత్రులు మీరు మళ్ళీ బొంకుతారు. 6,46,000 కోట్ల అప్పులు ఉన్నాయని మీరే ప్రవేశపెట్టి మీరే లేదు 6,46,000 కోట్లు కాదు 10,45,000 అని ఎవడు అంటాడు, ఇంకోడెవడో ఇంకో నెంబర్ అంటాడు, ఇంకోడు అంటాడు, చంద్రబాబు నాయుడు గుంజిని తీస్తానంటాడు. ఇంకా వస్తే మీరు పక్కకు వస్తే మీకు చెప్తాను, ఇంకా ఎక్కువ, ఇంకా వేరే నెంబర్లు చెప్తానంటాడు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో మునిగిపోయిందని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని అటు ఎల్లో మీడియా, ఇటు టీడీపీ, మరోవైపు దత్తపుత్రుడు చంద్రబాబు వదిన పురంధేశ్వరి పచ్చ మేధావులంతా ఊదరగొట్టారు. చంద్రబాబు గెలిచిన తర్వాత ఆ కుట్రని పక్కన పెట్టలేదు. ఎన్నికల్లో ప్రజలకు తామిచ్చిన హామీలను తుంగలో తొక్కటానికి అదే కుట్రని చంద్రబాబు కొనసాగించారు. ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని, రూపాయి లేదని బికారి మాటలు చెప్తూ సూపర్ 6 హామీలను అమలు చేయలేమన్న సంకేతాలను పంపారు. జగన్ పాలనపై శ్వేతపత్రాల పేరుతో అసత్యాల పత్రాలను విడుదల చేశారు. రోతరాతలతో, పచ్చి అబద్ధాలతో వాటిని నింపేశారు. చంద్రబాబు అసత్య పత్రం విడుదల చేయటం, ఆ వెంటనే ఎల్లో మీడియా అందులో అసత్యాలను గోబల్స్ ప్రచారం చేసేయటం చకచకా జరిగిపోయింది. వీటన్నింటి లక్ష్యం ఒక్కటే, హామీలను ఎగ్గొట్టటమే, ప్రజలకు పంగనామం పెట్టటమే. ప్రజలను నిలువున ముంచటానికి జగన్ పాలన మీద తమ కుట్రలను కొనసాగించారు. ఏపీ అప్పులు 12 లక్షల కోట్ల రూపాయలని, 14 కోట్ల రూపాయలని నోటికొచ్చినట్లుగా కూశారు. కానీ ఆ కుట్రలను ఆర్గనైజ్డ్ క్రైమ్ లో చంద్రబాబు నైపుణ్యాన్ని ఆయన ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బట్టబయలు చేసింది. ఈ మార్చి 31 నాటికి ఏపీ అప్పు 6.46 లక్షల కోట్లని తాజా బడ్జెట్ వెల్లడించింది.
ఇందులో గ్యారంటీల కింద తెచ్చిన అప్పు 1,54,797 కోట్లను తీసేస్తే నికరంగా ఉన్నది కేవలం 4,91,000 కోట్లు మాత్రమే. అంటే గత 3 సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మీద కుట్రపూరితంగా విషం కక్కారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేయడానికి అదే కుట్రని కొనసాగించారు. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే తమ వంచన స్వభావాన్ని బయట పెట్టుకున్నారు. 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లే సాక్ష్య ఆధారాలతో సహా ఇక్కడ ప్రవేశపెడతా ఉన్నాం. ఈ రిపోర్టుకు తోడు ఖాగ్ చెప్పిన నివేదిక కూడా ఒకసారి చూసినట్టయితే ఖాగ్ నివేదిక కూడా ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇదే బడ్జెట్ సమావేశాల్లో ఖాగ్ నివేదికను కూడా ప్రొడ్యూస్ చేశారు. ఖాగ్ రిపోర్ట్లో కూడా 2023-24 సంబంధించి అకౌంట్స్ అట్ ఏ గ్లాన్స్ పేజ్ నెంబర్ 18, పేజ్ నెంబర్ 20 ఖాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ ఖాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఖజానా మొత్తం ఖాళీ అయిందని, బడ్జెట్ ని ప్రవేశపెట్టకుండా నెలల పాటు కాలం గడుపుతూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ తర్వాత బడ్జెట్ లో నిజం ఒప్పుకోక తప్పలేదు. అప్పటిదాకా 14 లక్షల కోట్ల రూపాయల అప్పులతో ఏపీ నిండా మునిగిపోయిందని చిల్లర అబద్ధాలు చెప్పిన కూటమి పార్టీల నేతలు చివరకు బడ్జెట్ లో నిజం చెప్పేశారు. అయితే అబద్ధాల మీద పడి బతకటం అలవాటైన ప్రాణం కాబట్టి మళ్లీ బడ్జెట్ లో తాము చెప్పిన అంకెల మీదే అబద్ధాల ప్రచారాన్ని మొదలుపెట్టారు. 2014 నుంచి 2019 మధ్య 5 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించారు చంద్రబాబు. అభివృద్ధి సంక్షేమం లేకుండా స్కాములతో 5 ఏళ్ల పాటు కాలం గడిపిన చంద్రబాబు చివరకు గద్దె దిగిపోతూ కూడా వేల కోట్ల రూపాయల బకాయిలను జగన్ ప్రభుత్వం మీద రుద్ది వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఇంకా ఒక అడుగు ముందుకేస్తూ చెప్పిన అబద్ధాలే మళ్ళీ చెప్పుకుంటా వస్తూ ఉంటాడు. స్పిల్ ఓవర్ అకౌంట్స్ మీద కూడా ఒక ఇదే రకమైన దుష్ప్రచారం. ఈరోజు నేను చూపిస్తా ఉన్నా, ప్రతి సంవత్సరం మామూలుగా స్పిల్ ఓవర్ అకౌంట్స్ ఉంటాయి. ప్రతి బడ్జెట్ నుంచి ఇంకొక బడ్జెట్కు స్పిల్ ఓవర్ అనేది సర్వసాధారణంగా స్పిల్ ఓవర్ బిల్స్ అనేది ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోతూ తాను స్పిల్ ఓవర్గా తాను బకాయిలు పెట్టిన బిల్సు మాకు ఇచ్చిపోయిన బిల్సు, ఆ బిల్సు మేము కట్టిన బిల్సు ఎంత అని చూస్తే 42,183 కోట్ల రూపాయలు మేము కట్టాం. చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన వేల కోట్ల రూపాయల బకాయిలను తీర్చి 2 ఏళ్ల పాటు కరోనా మహమ్మారితో పోరాటం చేసి దానివల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని భరిస్తూ ఆ 2 ఏళ్ల పాటు ప్రజలకు అండగా నిలిచి ఇటు సంక్షేమ పథకాలతో అటు అభివృద్ధితో మరోవైపు విద్య నుంచి వైద్యం దాకా అనేక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలతో ఆంధ్రప్రదేశ్కి అద్భుత పాలన అంటే ఏంటో చూపించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు తన పాలనలో అసమర్థతను, ప్రజా సంక్షేమం మీద తనకున్న ఏవగింపును కప్పిపుచ్చుకోవటానికి జగన్ పాలనలో లక్షల కోట్ల రూపాయల అప్పులు అయిపోయాయని పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. ఈ అబద్ధాలు, అరాచకాలు ఇక్కడితో ఆగలేదు. అనేక కోణాల్లో ఏపీ భవిష్యత్తును శపిస్తూ కూటమి ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతూనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అందమైన అబద్ధాలు, అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేయడానికి అర్థం లేని అబద్ధాలు, అడ్డమైన అబద్ధాలు, మొత్తం మీద అబద్ధాలతోనే చంద్రబాబు సహవాసం. 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తుందా? అమరావతిని సింగపూర్ చేస్తా, అమరావతిని లండన్ చేస్తా, అమరావతిని న్యూయార్క్ చేస్తా అంటూ అమరావతి చుట్టూ 5 ఏళ్ల పాటు నిత్య అబద్ధాల నోము నోచేశారు. 2019 నుంచి 2024 దాకా ప్రతిపక్షంలో ఉన్న 5 ఏళ్లు నోటుకొచ్చిన అబద్ధాలతో జగన్ పాలన మీద పడి ఏడుస్తూ ఆ అబద్ధాలనే అచ్చోసిన అక్షరాలుగా మార్చి రోత కథనాలుగా పేర్చి ఎల్లో మీడియాతో కలిసి లెక్కలేని కుట్రలు చేశారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడానికి మళ్లీ అబద్ధాల పర్వం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతోంది? 5 నెలల క్రితం దేశంలో సంక్షేమం అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, సంస్కరణలు అంటే ఆంధ్రప్రదేశ్, జనరంజక పాలన అంటే ఆంధ్రప్రదేశ్. అలాంటి రాష్ట్రాన్ని కేవలం 5 నెలల్లో అరాచక ప్రదేశ్ గా మార్చి పారేశారు చంద్రబాబు అండ్ కో.
ఇప్పుడు ఏపీలో ఏం జరుగుతోంది? హత్యలు, అత్యాచారాలు, మద్యం మాఫియా, మైనింగ్ మాఫియా అఘాయిత్యాలు, ఆటవిక పాలనలో వికటాట్టహాసం చేస్తోన్న టీడీపీ గూండాలు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కనిపిస్తోంది, ప్రజలను వణికిస్తోంది ఇవే. వీటన్నింటికీ తోడు ప్రజలను నమ్మించి నట్టేట ముంచడంలో తనకు తిరుగులేదని చంద్రబాబు నిరూపించుకున్నారు. సూపర్ 6 హామీల అమలుకు ఎలాంటి కేటాయింపులు లేని బడ్జెట్ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలను వెక్కిరిస్తోంది. తెల్లారి లేస్తే సంపద సృష్టించడంలో తనను మించిన వాళ్లే లేరని, తనకు పోటీ వచ్చే విజనరీ లీడర్ దేశంలోనే లేడని ఎల్లో మీడియా చేత దిక్కుమాలిన రాతలన్నీ రాయించుకునే చంద్రబాబు అసలు స్వరూపాన్ని బడ్జెట్ బయటపెట్టేసింది. సంపద సృష్టిస్తా అంటూనే విద్యుత్ ఛార్జీల పెంపుతో బాదుడు కార్యక్రమం మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం. 6 నెలలు కాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఏమంటాడు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట, జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయనకి ఇవ్వడానికంటే ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీ. సంపద సృష్టి అంటాడు దాన్ని. విజనరీ ముసుగులో దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు కూడా అబద్ధాల మీద అబద్ధాలతో అదే పని చేస్తున్నారు. ఒకవైపు సూపర్ 6కి ఎగనామం పెట్టేశారు, మరోవైపు ఎన్నికల హామీలను ఎగ్గొట్టి ప్రజలను దగా చేస్తూ దానికి జగన్ పాలనే కారణం అంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తూ కొత్త కుట్రలకు తెరతీశారు. ఈ అబద్ధాల మధ్య, కుట్రల మధ్య తాను గతంలో చేసిన అరాచకాలు, ప్రస్తుతం చేస్తోన్న ఆటవిక పాలనని దాచేయడానికి చంద్రబాబు విఫల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ చంద్రబాబు దాచేస్తే నిజాలు దాగుతాయా? ఆయన ఎంత గొప్ప విజనరీయో చెప్పడానికి లెక్కలేనన్ని ఆధారాలు గతంలోనూ వర్తమానంలోనూ ప్రజల కళ్ల ముందే ఉన్నాయి. 28,457 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తన 5 సంవత్సరాల పాలనలో FRBM లిమిట్స్ దాటి తాను ఎక్సెస్గా బారో చేస్తే ఆ మేరకు మా ప్రభుత్వ హయాంలో ఆ అప్పులపై కోత పడింది. చంద్రబాబు నాయుడు చేసిన ఎక్సెస్ బారోయింగ్ మా మీద కోత కూడా పడింది. ఆ రకంగా చూసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో 28,457 కోట్ల రూపాయలు ఎక్సెస్ బారోయింగ్ తాను చేస్తే మా హయాంలో ఎక్సెస్ బారోయింగ్ ఎంత అంటే కేవలం 1,600 కోట్లు. సో నేను అడుగుతా ఉన్నది ఒకటి, ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా అంతా కూడా చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పరిమితికి మించి అప్పులు చేయడం, చేసిన అప్పులు సంక్షేమానికి వాడకుండా, అభివృద్ధి కార్యక్రమాలకు వాడకుండా ఏం చేశారో ఎవ్వరికీ తెలియనివ్వకపోవడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిస్సిగ్గుగా ఎగ్గొట్టడం, జనరంజక జగన్ పాలన మీద బురద జల్లడం, తన అరాచకాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ పాలన మీద అబద్ధాలు చెబుతూ లేనిపోని అభాండాలు మోపడం. చంద్రబాబు దృష్టిలో ఇదే విజనరీ పాలన అంటే, ఇదే సంపద సృష్టించడం అంటే. నిజం చెబితే తల 1000 ముక్కలైపోతుందని చంద్రబాబుకు మునిశాపం. దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు వ్యవహార శైలిని ఒక్క సెటైర్తో ఎప్పుడో తేల్చి చెప్పేశారు. నిజమే, చంద్రబాబు నిజం చెప్పిందెప్పుడు, అబద్ధం చెప్పనిది ఎప్పుడు. కానీ జనరంజక జగన్ పాలనలో సాగిన సంక్షేమం, పరుగులు పెట్టిన అభివృద్ధిని దేశం మొత్తం అబ్బురపడుతూ చూసింది. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఆ సంక్షేమాన్ని, అభివృద్ధిని కళ్ళారా చూడటం కాదు, అనుభవించారు. మాయమాటలతో, కుట్రలతో, కుతంత్రాలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం ప్రజారంజక పాలన సాగించడం చేతకాక జగన్ మీద పచ్చి అబద్ధాలతో విరుచుకుపడటం ప్రజలు గమనిస్తున్నారు. నిజంగా చీకొడుతున్నారు, సత్య ప్రమాణికంగా చీదరించుకుంటున్నారు. ప్రజలు, సహనాయకులు, నమ్ముకున్న వాళ్లు, తనని నమ్మిన వాళ్లు, కష్టకాలంలో స్నేహహస్తం అందించిన పార్టీలు, వ్యక్తులు ఎవ్వరినైనా ఎలాగైనా మోసం చేయడంలో చంద్రబాబు ఎంతటి నేర్పరో ఆయన రాజకీయ జీవితమే చెబుతోంది.
ఇప్పుడు తమ ఆటవిక పాలనను నిలదీస్తున్న వాళ్లను, సూపర్ 6 హామీలను ప్రశ్నిస్తున్న వాళ్లను అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ గొంతు నులిమేస్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో సోషల్ మీడియా కేంద్రంగా టీడీపీ చేసిన కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఇన్ని కావు. మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్ర రవీంద్రారెడ్డి అనే పేరుతో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆయన ఐటీడీపీ సభ్యుడు ఉదయ్ భూషణ్ అనేవాడు ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. దాంతో ఫేక్ ఐడి వర్ర రవీంద్రారెడ్డి పేరుతో క్రియేట్ చేసి మా అమ్మను మా చెల్లెల్ని తిట్టించినాడు. ఒకవైపున అది తిట్టిస్తూ ఆ వర్ర రవీంద్రారెడ్డి అనే ఆయన పెట్టిన కేసు ఆధారంగా ఫిబ్రవరిలోనే ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్ భూషణ్ అరెస్ట్ కూడా చేసినారు పోలీసులు విత్ ఆధారాలు. మరి ఎంత దారుణమైన నికృష్టుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. వ్యక్తులను మానసికంగా హింసించడం, వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం పచ్చమూకకి తొలి నుంచి అలవాటే. జగన్మోహన్ రెడ్డి మీద, ఆయన కుటుంబం మీద కుట్రలు చేయడం అన్నది టీడీపీ ఇప్పుడు కొత్తగా మొదలుపెట్టిందేం కాదు. సోషల్ మీడియా కేంద్రంగా దశాబ్దం కిందటే తమ ప్రత్యర్థుల మీద విషం కక్కడం మొదలుపెట్టింది టీడీపీ. ఇప్పుడు చంద్రబాబు శిబిరంలో ఉన్న షర్మిల కూడా నాడు టీడీపీ బాధితురాలే. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఎన్బీకే అనే ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగు నందమూరి బాలకృష్ణ గారిదని, ఆ బిల్డింగ్ నుంచే నాపై దుష్ప్రచారం జరిగిందని, అంటే ఐపీ అడ్రస్లను బట్టి పోలీసులు చెప్తున్నారు. బాలకృష్ణ గారి బిల్డింగ్ నుండి జరిగింది ఒకటైతే, ఈ సైట్లన్నీ, ఈ వెబ్సైట్లైనా యూట్యూబ్లైనా, ఈ సైట్లన్నీ ప్రో టీడీపీ వాళ్ళ ప్రమోషన్ కోసం, అంటే టీడీపీని ప్రమోట్ చేసేవి, ప్రత్యర్థుల్ని కించపరిచేవి. సో ఈ పోస్టింగ్లన్నీ బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి, ప్రో టీడీపీ సైట్ల నుంచి జరిగాయి అంటే బాలకృష్ణ గారికి దీంతో సంబంధం లేదు అని నేను ఎలా అనుకోను? సంబంధం ఉండడమో కాదు, స్వయంగా బాలకృష్ణ గారే నాపై ఈ నీచమైన పుకార్లు పుట్టించారని, వాటిని ప్రచారం చేశారు అని కూడా నేను విశ్వసిస్తున్నాను. మరి బాలకృష్ణ గారు ఇంత దిగజారుడుతనానికి ఎందుకు పాల్పడ్డారో ఆయనే సమాధానం చెప్పాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరినైనా బలిపెట్టడంలో చంద్రబాబు ఎంతటి దిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చివరకు పిల్లనిచ్చిన, రాజకీయ జీవితాన్నిచ్చిన మామని కూడా వదిలిపెట్టలేదు. అయితే తల్లిదండ్రులనే పట్టించుకోని చంద్రబాబు ఇక ఎవరిని ఏం చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అయ్యా చంద్రబాబు, సూటిగా నేను చంద్రబాబుని ఒకటే ప్రశ్న అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు, నీ తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? చంద్రబాబుని అడుగుతాను ఇదే సూటి ప్రశ్న. మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కులు ఈ మనిషికి లేవు. ఇదే చంద్రబాబుని అడుగుతున్నాను, నీ తల్లిదండ్రులు ఎవరో, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత నువ్వు కనీసం మీ ఇంటికి తీసుకువచ్చి 2 పూటల భోజనం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? కనీసం వాళ్ళిద్దరూ కాలం చేస్తే కనీసం తలకొరివైనా పెట్టేవా వాళ్ళకు? నేను చంద్రబాబు నాయుడు ప్రశ్న అడుగుతాను. ఇలాంటి మానవతా విలువలు ఏమాత్రం లేని వ్యక్తి ఈ చంద్రబాబు. రాజకీయాల కోసం ఏమైనా చేస్తాడు, ఏ గడ్డైనా తింటాడు, ఏ అబద్ధమైన ఆడతాడు, ఏ మోసమైనా చేస్తాడు. చంద్రబాబు రాజకీయ జీవితం కావచ్చు, పరిపాలన కావచ్చు, ప్రజల్లో ఆయనకున్న విశ్వసనీయత కావచ్చు,
తల్లిదండ్రుల నుంచి పిల్లనిచ్చిన మామ దాకా అందరికీ ఆయన ఇచ్చిన గౌరవం కావచ్చు. ఒకటని కాదు, ఆయన జీవితంలో ఏ కోణాన్ని పరిశీలించినా కనిపించేది కుట్రలు, అబద్ధాలు, మోసాలే. ఇప్పుడు అవే అబద్ధాలతో, అవే మోసాలతో, అదే కుట్రలతో ఏపీ ప్రజల భవిష్యత్తుని చీకటిమయం చేయడానికి తహతహలాడిపోతున్నారు. ఆటవిక పాలనతో 5.5 కోట్ల మంది ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.